హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ వచ్చేసి మనకు మంచిర్యాల టు పూణే, ఇది వచ్చేసి మన ట్రిప్లో డే 3 అనమాట. అండ్ ఇక్కడ వర్క్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. మళ్ళీ మనం పూణేకి అయితే రిటర్న్ అయిపోవాలి. ప్రజెంట్ మార్నింగ్ వచ్చేసి 8:30 అట్లా అయితే అవుతుంది అనమాట. ఇక్కడ నుంచి డిస్టెన్స్ వచ్చేసి 700+ కిలోమీటర్స్ అయితే ఉందన్నమాట. 1 డేలో కవర్ చేస్తామా లేదా అనేది అయితే ఇవాళ మనకు వచ్చిన పెద్ద టాస్క్. అండ్ ఇక్కడ నుంచి మనం 8:30కి బైక్ తీసుకొని అయితే స్టార్ట్ అయ్యాము. ప్రజెంట్ వచ్చేసి నేను గుడిపేట దగ్గర అయితే ఉన్నా. గుడిపేట దగ్గర నుంచి ఇంకా జర్నీ స్టార్ట్ చేసి డైరెక్ట్గా పూణే అయితే వెళ్ళిపోవాలి. పూణే కాదు, పూణే నుంచి ఒక 90 కిలోమీటర్స్ టువర్డ్స్ మనకు సోలాపూర్ సైడే అయితే ఉంటుంది అనమాట. సో ఈ డిస్టెన్స్ ఎట్లా కవర్ అయింది ఏంది అని చెప్పేసి ఈ వ్లాగ్లో అయితే చూద్దాము. మధ్యలో ఏమైనా మంచి మంచి విజువల్స్ వస్తే మీకు డ్రోన్ షాట్స్ అవి వేయడానికి ట్రై చేస్తాను. సో గాయస్, ఇది వచ్చేసి శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ మీ నుంచే వెళ్ళే దారి అయితే ఇదన్నమాట. కింద అయితే మన గేట్స్ అవన్నీ అయితే ఉంటాయి. అండ్ ఇక్కడ వచ్చేసి స్పెషాలిటీ మనకి 72 to 73 గేట్స్ అనుకుంటా. 73 గేట్సా 72 గేట్స్ ఉంటాయి మొత్తం కలిపి. అండ్ ఇది వచ్చేసి మన గోదావరి నది మీద అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది మంచిర్యాల దగ్గర. అండ్ నేను సెలెక్ట్ చేసుకున్న రూటు షార్ట్ కట్ అన్నమాట. ఇది మామూలుగా పెద్దపల్లి వెళ్ళడానికి అరాంఘర్ నుంచి డైరెక్ట్గా వెళ్తుంది. ఏంటంటే నాకు 19 కిలోమీటర్స్ అట్లా కవర్ అవుతుంది. కాకపోతే రోడ్ కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది, కానీ బెస్ట్ వే అన్నమాట. ఏంటంటే నేను చాలా డిస్టెన్స్ కవర్ చేయాలి, అందుకని చెప్పేసి షార్ట్ కట్ రూట్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. బాగుంది షార్ట్ కట్ అయినప్పుడు కూడా మనకు 19 కిలోమీటర్స్ అట్లా కలిసి వస్తుంది. లేదంటే నేను మంచిర్యాలకి వెళ్ళి అదంతా తిరిగేసి గోదావరి కానీ రామగుండం ఇవన్నీ తిరిగేసి వెళ్ళాల్సి వచ్చేది. దానికన్నా ఇది బెస్ట్ అనిపించింది, అందుకని చెప్పేసి ఈ రూట్ అయితే సెలెక్ట్ చేసుకున్నా. అండ్ చూడండి గేట్లు ఎట్లున్నాయని చెప్పేసి. ఎవరన్నా ఇటు రావాలనుకుంటే ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఇది పొద్దున్న 6కి ఓపెన్ అవుద్ది. మళ్ళీ రైట్ 9కి అట్లా క్లోజ్ చేసేస్తారనమాట ఈ గేట్స్. 9 దాటిందంటే ఇక్కడికైతే మళ్ళీ అలో చేయరు మీకు ఇక్కడ క్రాస్ చేయడానికి. అండ్ ఆ రూట్ కూడా అంత బాగుండదు, మధ్యలో ఫారెస్ట్ ఉంటుంది. సో నైట్ జర్నీ కాస్త అన్సేఫ్ అని అయితే చెప్పొచ్చు. లైక్ మన గాచారం బాగాలేక ఏదో టైర్ పంచరా లేకపోతే వెహికల్ బ్రేక్ డౌన్ అయితే అక్కడ ఎవరు హెల్ప్ చేయడానికి దొరకరు. అందుకని చెప్పేసి నేను నైట్ వచ్చేటప్పుడు మంచిర్యాల నుంచి వచ్చిన. ఇప్పుడు వెళ్ళేటప్పుడు మనకు పొద్దున్నే కాబట్టి కొద్దిగా టైం కూడా ఎక్కువ ఉంది మన దగ్గర. అందుకని చెప్పేసి మనము ఇటు నుంచి అయితే వెళ్తున్నాము. సో గాయస్, ఇది వచ్చేసి మనకు అరాంఘర్ నుంచి వెళ్ళాల్సిన రూటు. నాకు తెలిసి బసంత నగర్ ముందైతే వెళ్ళిద్ది అనమాట. రామగుండం క్రాస్ అయిన తర్వాత హైవే కనెక్ట్ అయితే, కానీ లొకేషన్స్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. ఇదే హైవే స్ట్రేట్ అయితే వెళ్ళిపోవాలన్నమాట. వావ్, ఇక్కడ నుంచి ఇంకా డైరెక్ట్ కొట్టేయడమే బండి, కానీ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది రోడ్డు. చెప్పాలంటే అటు ఇటు గ్రీనరీ, ఇంకా ముందుకెళ్తే మనకు మౌంటైన్స్ కూడా వస్తాయి అన్నమాట సైడ్లకి. చాలా బాగుంటుంది రోడ్డు, చూపిస్తాను నేను ముందుకెళ్ళిన తర్వాత. ఇదే అనమాట అంతర్గాం రోడ్డు. చూడడానికి ఎంత బ్యూటిఫుల్గా ఉందో, మౌంటైన్స్, చెట్లు. ఇటు వెళ్తే ఒక చెరువు ఉంది, ఇది రెండో చెరువు అనుకుంటా. ఇటు చూడండి, ఇటు మౌంటైన్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. నిజంగా చెప్పాలంటే ఇటు చెరువు ఇటు మౌంటైన్స్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. సింగిల్ వే, ఎవరు లేరు, మొత్తం చెట్లు. అప్పుడప్పుడు బైక్స్ వస్తూ ఉంటాయి. అది తప్పించి ఏం లేదు, రోడ్ అంతా ఖాళీ ఉంది. చూడండి ముందు ఎంత ఖాళీ ఉందో. మంచి మన లాస్ట్ వ్లాగ్లో చెప్పాం కదా ఇలాంటి చెట్లు ఉంటాయి ఏంటి అని చెప్పేసి. మంచి యూస్ఫుల్ మొక్కలు అన్నీ ఉంటాయి అన్నమాట ఆదిలాబాద్ అడవుల్లో. చాలా బాగుంటాయి ఇవన్నీ. చూడండి బుల్లెట్ రైడర్ రెయిన్ కోట్ వేసుకొని వస్తున్నాడు. చూడండి మౌంటైన్ ఎంత బాగుందని. ఇటు సైడు మౌంటైనే, అటు సైడు మౌంటైనే. ఏదో అంటుకున్నట్టుంది అబ్బా, పొగలు అయితే ఘోరంగా వస్తున్నాయి అక్కడ. నిజంగా ఏం ఫైర్ యాక్సిడెంట్ అయిందో ఏమో. వాంచన అయితే ఏంది నల్లమప్పులు అగో చెత్త అంటూ పెట్టినట్టున్నారు రోడ్డు మీద. దారుణం అమ్మ. 100 కార్లు వదిలేసే పొల్యూషన్ని గంటలో రిలీజ్ చేస్తున్నారు. సో ప్రజెంట్ మంచిర్యాల టు పూణే సిరీస్లో ఇవాళ డే వచ్చేసి 3 అనమాట. పూణే టు మంచిర్యాల సిరీస్లో డే 3. వర్క్స్ అన్నీ అయితే అయిపోయినాయి అనమాట. టీ తాగడానికి అయితే ఆగాము ఇక్కడ. సిద్దిపేట అయితే రీచ్ అయ్యాము. మార్నింగ్ 9కి అట్లా స్టార్ట్ అవ్వడం అయితే జరిగింది. ఇప్పుడు వచ్చేసి అరౌండ్ 11 అయితే అవుతుంది. మేము సిద్దిపేట దగ్గర టీ తాగడానికి అయితే ఆగాము, టీ కింగ్స్ దగ్గర. అండ్ ఇది అయిపోగానే మళ్ళీ అయితే బ్లాగ్ స్టార్ట్ చేద్దాము. ఇక్కడ నుంచి ఇంకా 530 కిలోమీటర్స్ అయితే మనకు మిగిలింది కవర్ చేయాల్సింది. చూద్దాము ఎంత టైం పట్టింది ఏంది అని. సో గాయస్, ప్రజెంట్ వచ్చేసి మేము సిద్దిపేట క్రాస్ అయ్యాము. సిద్దిపేట క్రాస్ అయ్యేసి ఒక దగ్గర ఒక 15-20 కిలోమీటర్స్ అయితే వచ్చామన్నమాట. ఇక్కడ నుంచి ప్రజ్ఞాపూర్ వచ్చేసి మనకి 20 కిలోమీటర్లు ఉంది. మొత్తం కలిపేసి మనకు 500+ కిలోమీటర్స్ అయితే ఉంది. అండ్ చూద్దాము. ఇప్పుడే లైట్గా వర్షం అయితే స్టార్ట్ అయిందనమాట. గట్టిగా అయితే కొట్టట్లేదు, కానీ గాలి మాత్రం వేరే వీస్తుంది. బండి 80-85 దాటితే ఇట్లా కంట్రోల్ తప్పినట్టు అయిపోతుంది అనమాట. అట్లా ఊగుతా పోతుంది.
సో ఇంకా కొద్దిగా స్పీడ్ అయితే కంట్రోల్ చేయక తప్పదు. ఆల్రెడీ మనం 2.5 hours అట్లా అయిపోయింది ఇంటి నుంచి బయలుదేరి. మనం అయితే ఇప్పుడు హైదరాబాద్కి నియర్ బై అయితే వచ్చేసామన్నమాట. ఇక్కడ నుంచి హైదరాబాద్ ఒక 70-75 కిలోమీటర్స్ ఉంటుంది. మళ్ళీ అక్కడ నుంచి మనము ఒకవేళ పూణేకి వెళ్ళాలనుకుంటే పూణే వచ్చేసి అక్కడ నుంచి 480 కిలోమీటర్స్ ఉంటుంది. మొత్తం కలిపి 540 కిలోమీటర్స్ అయితే మనకు గూగుల్ మ్యాప్లో అయితే చూపిస్తుంది. సో 600 కిలోమీటర్స్ కౌంట్ చేసుకున్నా కూడా ఇంకా మనం వెళ్ళాలన్నమాట. 600 కిలోమీటర్స్ అట్లా అయితే మనం కవర్ చేయాలి. ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు టైం వచ్చేసి 11:30 to 12 అయితే అవుతుంది. చూద్దాము ఎంత దూరం వెళ్ళిన తర్వాత ఏమైంది అని చెప్పేసి. సో గాయ్స్, ఇది వచ్చేసి గౌరారం రోడ్ అనమాట. గౌరారం ఎక్స్ రోడ్ దగ్గర నుంచి అయితే డైరెక్ట్గా మనం సంగారెడ్డికి అయితే కనెక్ట్ అయిపోవచ్చు. సో నేనైతే సిటీలోకి వెళ్ళాలనుకోవట్లేదు, ఎందుకంటే ట్రాఫిక్, టైం వేస్ట్, ప్లస్ నేను తిరిగి రావాల్సి వస్తుంది. అందుకని చెప్పేసి నేనైతే ఈ రూట్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇటు ఆల్మోస్ట్ ఆల్ ఒక 80 to 90 కిలోమీటర్స్ వెళ్ళిపోతే నేను సంగారెడ్డి వెళ్ళిపోతాను అనమాట. సంగారెడ్డి నుంచి నేను అటు ముంబై హైవే కనెక్ట్ అయిపోతాను. అండ్ టైం కూడా ఎక్కువ చూపించట్లేదు, అందుకని చెప్పేసి నేను ఈ రూట్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. బాగుంటుంది అనుకున్నా. దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం. అంటే ఇటు సైడ్ నేను ఇంతకుముందు అయితే రాలేదు, కానీ రోడ్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది. విజువల్ చూడండి, వా 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 వా. గాయస్, ఇప్పుడు వచ్చేసి మనం వర్గాల దగ్గర అయితే ఉన్నాం. ఇక్కడ చూడండి, మౌంటైన్ మీద ఒక మంచి టెంపుల్ ఉంది. వావ్, కాకి వెళ్ళిపోతుంది. మంచి టెంపుల్ ఉంది, హనుమాన్ టెంపుల్ అనుకుంటా. జయ బజరంగబలి. భలే ఉందబ్బా టెంపుల్, కొండ మీద చూడడానికి బాగుంది. ఇక్కడ నుంచి అయితే గోపురం ఎట్లా జడ్జ్ చేస్తుందో ఏమో కానీ చూడడానికి అయితే చాలా బాగుంది. శ్రీ రేణుక ఎల్లమ్మ టెంపుల్. ఇది వచ్చేసి వర్గల్ రూట్లో అయితే వెళ్తున్నాం అన్నమాట. చూడండి, మన వర్గాల నుంచి దండుపల్లి వెళ్ళే రూటు ఎంత బాగుందో చూడండి. చెట్లు అవి గ్రీనరీ, ఎర్ర పూలు, గ్రీనిష్ చెట్లు, అటు ఇటు మొత్తం పొలాలు. ఇదంతా చూడండి, అంతా రెడ్, మస్తు పడింది అసలు. ఇవన్నీ పూలు కింద పడి ఇట్లా రెడ్గా అయితే తయారైంది. రూట్ బాగుందబ్బా, నాకు నచ్చింది. అంటే మంచి ట్రాఫిక్ లెస్గా చెట్లతో ఆర్చ్ లాగా అట్లా పేరుకొని నిజంగా అదిరిపోయింది. ఇటు ఉండాలబ్బా దారులు అంటే. ఎంత రైడ్ చేసినా అసలు అలసట అనేది రాదు. చూడండి ఎంత ఎర్రగా ఉన్నాయో పూలు, అసలు మస్తు ఉంది అసలు. ఎల్లో, ఈ షేడ్స్, టెంపుల్స్, వా నిజంగా. ఇది 8 కిలోమీటర్లు ఫ్రమ్ ఏది సంగారెడ్డికి వెళ్ళాల్సిన దారి అన్నమాట. ఇది ఇక్కడ నుంచి డైరెక్ట్గా నర్సాపూర్ వెళ్తుంది. ఫారెస్ట్ రోడ్ చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందో. ఇది ఏ రోడ్ అనేది అర్థమైతలేదు, మెదక్ రోడా లేకపోతే ఏది అని అర్థమైతలేదు. అయితే మధ్యలో నుంచి ఏదో కట్ అయ్యి వెళ్ళినట్టుంది. 8 కిలోమీటర్స్ ఆఫ్ ఒక చిన్న ప్యాచ్ ఉందన్నమాట. చూడడానికి చాలా బ్యూటిఫుల్ ఉంది. డు నాట్ ఫీడ్ మంకీస్. నాకు తెలిసి మెదకెళ్ళే రోడేనా అని చెప్పేసి అనుకుంటున్నాను నేను. చూడాలి మరి. రోడ్ అయితే చాలా బాగుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది. బెస్ట్ అసలు ఎక్స్పీరియన్స్. సో 510 రూపీస్ ఫ్యూయల్ అయితే చేయించాము నర్సాపూర్లో ప్రజెంట్. అండ్ ఇక్కడ నుంచి మనకు సంగారెడ్డి వచ్చేసి 25 కిలోమీటర్స్ ఉందంట. 25 కిలోమీటర్స్ అయిపోయిన తర్వాత డైరెక్ట్ సంగారెడ్డి తర్వాత మనం ముంబై హైవేకి అయితే కనెక్ట్ అవుతాము. సంగారెడ్డి నుంచి ఆల్మోస్ట్ ఆల్ 380 నుంచి 390 కిలోమీటర్స్ అయితే ఉంటుంది మనకు మనం వెళ్ళాల్సిన లొకేషను. సో గాయస్, ప్రజెంట్ మేము సంగారెడ్డి టు హైదరాబాద్ హైవే మీద ఉన్నాము. ఇక్కడ నుంచి సోలాపూర్ 259 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది. హైదరాబాద్ వచ్చేసి ఇక్కడ నుండి 67 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది అన్నమాట. ఈ హైవే నేను కొత్తగా వచ్చానబ్బా. ఇంత యాక్సెస్ కంట్రోల్డ్ హైవే ఎక్కడి నుంచి ఏంది అని చెప్పేసి ఏం అర్థం అవ్వట్లా. 2 వీలర్స్ అలౌడా లేకపోతే ఇది ఓఆర్ఆరా ఏందో అంత కన్ఫ్యూజింగ్ ఉంది. కానీ రోడ్డు మధ్యలో చెట్లు మాత్రం ఏమాట కామాట అద్దరిపోయినాయి. నిజంగా బాగున్నాయి అబ్బా. పూలు మంచి గ్రీనరీ, ఎర్ర పూలు, తెల్ల పూలు మంచిగా ఉంది అబ్బా అసలు నిజంగా. సో గాయస్, ఇక్కడ నుంచి రిటర్న్ వచ్చి కింది నుంచి వెళ్ళమని చెప్తుంది పూణేకి. ఇట్లా అని తిరిగేసి వచ్చి కింది నుంచి వెళ్తే సంగారెడ్డి పూణే 500 అంట. మరి ఇక్కడ నుంచి దిగాలనుకుంటా నాకు తెలిసి. వావ్, మస్తు ఉందబ్బా. ఇది రికార్డ్ చేసుకోవాల్సిన మస్తు ఉంది అసలు. రౌండ్ ఎగ్జిట్ సూపర్, అదిరిపోయింది, వేరే లెవెల్. మస్తు ఇచ్చిండు అసలు ఎగ్జిట్. అంగడి నాకు నచ్చింది, ఇది వేరే ఉన్నది. అయితే ముంబై హైవేకి అయితే కనెక్ట్ అయిపోయాం. ఇక్కడ నుంచి సంగారెడ్డి ముందుకి ఇంకాస్త ముందుకు వెళ్తే అక్కడ నుంచి మనకు ముంబై.
సో గాయస్ ప్రజెంట్ మనం వచ్చి జహీరాబాద్ అయితే రీచ్ అయ్యామన్నమాట. ఇప్పుడు వచ్చేసి టైం 3 అయితే అవుతుంది. అండ్ జహీరాబాద్ నుంచి దగ్గర సోలాపూర్ వచ్చేసి మనకు 200 కిలోమీటర్స్. అక్కడ నుంచి నేను నా రూమ్కి వెళ్ళాలంటే దగ్గర 150 కిలోమీటర్లు అనమాట. మొత్తం 350 కిలోమీటర్స్ అయితే ఉంటుంది ఇక్కడ నుంచి ఇంకా మనం చేయాల్సిన జర్నీ. చూడండి గాయస్ రోడ్లన్నీ ఎట్లున్నాయి. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి మనం కర్ణాటకలోకి అయితే ఎంటర్ అయిపోయాము. అండ్ ఇక్కడ నుంచి ఇంకొక 50 కిలోమీటర్స్ అట్లా అయితే ఉంటుంది అనమాట కర్ణాటక. నాకు తెలిసి ఇన్ బిట్వీన్ 50 to 100 మధ్యలోనే ఉంటుంది కర్ణాటక. ఎక్కువ ఏరియా అయితే లేదనమాట. దాటిన తర్వాత మళ్ళీ డైరెక్ట్గా మనం మహారాష్ట్రలోకి అయితే ఎంటర్ అయిపోతాము. సో గాయస్ మనం ఇప్పుడు ప్రజెంట్ నలదుర్గ ఫోర్ట్ దగ్గరికి అయితే వచ్చామన్నమాట. ఇది నలదుర్గ ఫోర్ట్. ఇక్కడ నుంచి ఇంకా సోలాపూర్ వచ్చేసి మనకు 37 నుంచి 40 కిలోమీటర్లు అయితే ఉంటుంది. అక్కడ నుంచి నేను వెళ్ళాల్సిన లొకేషన్ ఇంకో 140 ఉంటుంది. మొత్తం కలిసి 180 కిలోమీటర్స్ అయితే ఉందన్నమాట ఇక్కడ నుంచి మిగిలిపోయి ఇంకాని. సో ఇంకా మెల్లమెల్లగా వెళ్ళిపోదాం. ఇగో ఫ్లవర్స్ పెట్టా మా క్వీన్కి, ఎట్లున్నాయో చెప్పండి. సో గాయస్ ప్రజెంట్ అయితే ఇప్పుడు 7 అయితే అవుతుందన్నమాట టైము. అండ్ మనం ఇప్పుడు సోలాపూర్ అయితే రీచ్ అయిపోయాము. ఆల్మోస్ట్ ఆల్ మనకి ఇంకా మిగిలింది ఎంత అంటే 130 నుంచి 140 కిలోమీటర్స్ మాత్రమే మిగిలింది. 650లో ఆల్మోస్ట్ ఆల్ 500 కిలోమీటర్స్ అయితే మనం కంప్లీట్ చేసేసాము. అండ్ 7 o'clock అవుతుంది. మార్నింగ్ 9కి మొదలు పెట్టాము. మార్నింగ్ 9 to ఇప్పుడు వచ్చేసి 7 అనమాట. ఆల్మోస్ట్ ఆల్ 10 hours అయితే అవుతుంది. 10 hours మనము 500 కిలోమీటర్స్ అయితే కంప్లీట్ చేసాము. సో గాయస్ ఇప్పటిదాకా నాకు ఆ వైబ్ రాలేదు. మహారాష్ట్రకి ఎంటర్ అయిన వైబు, వర్షం పడగానే వైబ్ వచ్చేసింది అబ్బా. నిజంగా ఏం మన్ను ఉందా వెదరు, 2 కళ్ళు సరిపోవు అసలు. ఈ ఫీలింగ్ వేరే ఉన్నది. ఏకదం చిన్నగా సన్నగా వర్షం పడుతుంది. చిన్న చినుకులు, ఏసీలోంచి డ్రాప్లెట్స్ వచ్చినట్టు చినుకులు పడుతున్నాయి. ఈ లైట్స్ చూడండి అసలు ఏమన్నుందా. లైట్స్, ఈ కథ, ఈ వెదరు. గాయస్ ఇప్పుడు వచ్చేసి 11 అయితే అవుతుంది. నేను రూమ్కి అయితే రీచ్ అయిపోయాను అనమాట. ఈ వీడియోతో మన పూణే టు మంచిర్యాల మళ్ళీ రిటర్న్ టు పూణే ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోద్ది. సో ఇప్పుడు వచ్చేసి మన సిచ్యువేషన్ ఎట్లా ఉందంటే ఇప్పుడిప్పుడే రీచ్ అయ్యాను అనమాట. సో వర్షం పడింది వస్తుంటే సోలాపూర్లో, వీడియోలో చెప్పా కదా. అండ్ గేర్ పరిస్థితి మాత్రం దారుణంగా ఉంది. చూడండి పరిస్థితి. సో ఇట్లా పెట్టాను అనమాట. నేను నా ఫియాన్స్ ఇద్దరం వచ్చామని చెప్పా కదా. జాకెట్టు, హెల్మెట్, గ్లౌజులు అంత అంగడంగడ అయిపోయినాయి. మొత్తం బురద పడిపోయింది అనమాట. దీని మీద క్లోజప్లో చూస్తే మీకు అర్థమవుతుంది ఎంత డస్ట్ ఉంది ఏం కథ అని చెప్పేసి. అట్లా అయిపోయింది. ఇవన్నీ ఛార్జింగ్ అయిపోయినాయి. ఎక్కడ వారేసాం అనమాట. ఇట్లుంది దీని పరిస్థితి. సో మనం రైడ్ చేయాలంటే ఇగో ఇన్ని సామాన్లు ఉంటే తప్ప మనం రైడ్ చేయలేము అనమాట. అంత లగేజ్ తీసుకొని ఆ బండి మీద మనం 670 కిలోమీటర్స్ అనుకుంటా. ఆల్మోస్ట్ ఆల్ 700 కిలోమీటర్స్ అయితే కవర్ చేసాము ఇక్కడ అక్కడ కలుపుకొని. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇఫ్ యూ లైక్ ద కంటెంట్ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.